స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. క్రమమైన జీవితము చేయగలిగిన వాడే రాకడలో ఎత్తబడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైపోయిందని భావిస్తున్నాను. ఇంకేమైనా చెప్పమంటారా? చాలండి. తేజది బాబా. స్తోత్రం. 4 విధములైన క్రమములు ఉన్నాయి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 1 వ్యక్తిగత క్రమము, 2వది పరిచర్య క్రమము, 3వది గుడార క్రమము, 4వది ఉపదేశ క్రమము. హలో, వ్యక్తిగత క్రమము, 2వది పరిచర్య క్రమము, 3వది గుడార క్రమము, 4వది స్తోత్రం. ఓ సంవత్సరం మా హోసన్నయ్య గారు అంబాజీపేట పుల్లెటూరు సెంటర్లో సభలు పెట్టారు. హై స్కూల్ గ్రౌండ్లో సభలు పెట్టారు. పేరు చెప్పను, ఎవరు చెప్పను, కానీ నాకు సాక్ష్యం మిగిలిపోయింది. నాకు భలే ఆశ్చర్యం. నాతో పాటు ఇంకో దైవ సేవకుడు 2 సభలకు వచ్చాం. ఆయన గదిలోకి వెళ్ళి ఎర్ర సొక్క వేసుకొని బయటకు వచ్చాడండి. స్తోత్రం. నా గదిలో నుంచి బయటికి రాగానే ఆయన చూసిన ఒక్కసారి గుండె జిల్లుమన్నది. కాస్త గుండె ధైర్యంగా బతికిపోయాను. గుండె బలహీనమైతే ఆ రంగుకు వేసిన సొక్కా చూసి పడి చచ్చిపోవాలి అక్కడ. నేనేం చెప్తున్నా తెలుసా? నీకు నచ్చింది కదా అని దాన్ని వేసుకోబాక. ప్రజల దృష్టికి, మనుషుల దృష్టికి, ప్రస్తుత ప్రపంచంలో మనం సేవకులము, దేవుని బిడ్డలము, విశ్వాసులమైన గుర్తింపు కలిగే విధంగా నీ అలంకారాలు, నీ వస్త్రధారణ ఉండాలి. అలాగని రంగు బట్టలు వేసుకుని చెప్పట్లా. వింటున్నారా? నీకు ఏది విశ్వాసగా, నీకు ఏది తగునో, దేవుని బిడ్డలుగా ఏది ప్రభు ధరించాలని చెప్పాడో అలాంటి విధమైన క్రమం కలిగి ఉండాలి. అది వ్యక్తిగత క్రమం. విన్నారా? హాస్పిటల్ మొహం వేసుకొని, కళ్ళ నిండా ఊసులు పెట్టుకొని, మాట్లాడుతుంటే సొల్లు గార్చుకుంటా, ప్రార్థన చేస్తూ ఉంటే శీముడు గార్చుంటా, ఏంట్రా సాత్రం. నీకంటూ క్రమం లేదా? నీకంటూ పద్ధతి లేదా? విశ్వాస జీవితంలో బతికే విశ్వాసకి వ్యక్తిగత క్రమం ప్రభువు నియమించలేదా? ఇకపోతే మొన్న ప్రాంతానికి వెళ్ళేదండి సేవకి. కూటమి అయిపోయింది, బాగా జరిగింది. భోజనం పెడతామని ఒక ఆవిడ లోపలికి వెళ్ళింది. గొడవెట్టుకొని అయ్యగారికి నేనే భోజనం పెడతాను ఓ ప్లేట్ తీసుకొని కేజీన్నర అన్నం వేసేసి, అర కేజీ చికెన్ కూర వేసేసి, 1/2 కేజీ మటన్ ఫ్రై పక్కన పెట్టి, 1/2 లీటర్ సాంబార్ చుట్టూ పోసి నా ముందు పెడితే నేను అడుక్కునేవాడినా, తిండిపోతున్నా, సేవకున్నా. పానీ హిమాలయం ఏమనుకుంటున్నావు నన్ను? నువ్వు ఇలా అన్ని ప్లేట్లు ఎవరికి పెడతాడమ్మా? ఎవరికి పెడతారు? ఈ దిక్కుమాల దానికి పరిస్థితిని శాతగతిగా చేయాలంట. చేసే ఆశ ఉందా? మంచిది, వెరీ గుడ్. చేసే కృపదేవుడు మీకు ఇచ్చును గాక. చేసేదేదో పద్ధతిగా చేయండి. స్తోత్రం. క్రమంగా చేయండి. పరిచర్య కూడా ఒక క్రమం ఉంటుంది. ఓ రోజు కాలుపోటలతో బాధపడుతూ అలా పడుకుంటూ వచ్చాడు. అయ్యగారు నేను నొక్కదా అన్నాడు. నొక్కగలవా అన్నాను. నొక్కరానైనా అన్నాను. ఆడి నొక్కుడికి 4 రోజులు పట్టేసుకొని తిరిగిన. పాలు పెరిగిపోయింది ఆడు నొక్కితే. మరి ఆడి ప్రతాపం మొత్తం నామే చూపితూనే ఉంటానా? అసలే బలహీనుండి. పరిచర్య కూడా ఒక ఆ మధ్య కావలి వెళ్ళాను సభలకి. అయ్యగారు నీ కొరకు ప్రేమగా వండాను అయ్యగారు అని చికెన్ కూర తెచ్చి నా ముందెట్టింది. సరే, నీ ప్రేమను ఆస్వాదిస్తానమ్మా తల్లి, నీ ప్రేమకు జోహారని మూత తీస్తే నేను దూకి ఈత కొట్టి అంత నూనె ఉంది పైన. ఇంతకీ ప్రేమ బతికించడానికా, చంపడానికా? పరిచర్య కూడా ఒక క్రమం ఉంది. పరిచర్య కూడా ఎవరికి నచ్చినట్లుగా వారు చేయడానికి వీలు. చెప్పబడిన విధముగా, నేర్పించబడిన విధముగా, క్రమముగా పరిచర్య చేయగలిగిన వాడే రేపు రాకడలో ఎత్తబడతాడు. హల్లెలూయా. గుడార క్రమం. మందిరంలో సేవకులు కూర్చునే స్థలం ఒకటి ఉంది, విశ్వాసులు కూర్చునే స్థలం ఒకటి ఉంది. విశ్వాసులు చేసే పని ఒకటి ఉంది, సేవకులు చేసే పని ఒకటి ఉంది. నీకంతా వాక్యం చెప్పి ప్రసంగాలు చేసి ఆశ ఉంటే సేవకు రారాదు. అటు ఉద్యోగం కావాలి, ఇటు సేవ కావాలి, పోస్టు కావాలి, అధికారం కావాలి, అయ్యతో సమానంగా కూర్చోవాలి. గుడారానికి క్రమం ఒకటి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప మరొకడు వెళ్ళే అధికారం లేదు కదా. మందిరంలోనికి రా